మీరే గనక బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ అయితే గుండెల మీద చెయ్యేసుకుని కామెంట్ చేయండి, హానెస్ట్గా కామెంట్ చేయండి. హౌస్లో పనికి రారు అనుకున్న ఇద్దరిని నామినేట్ చేయమంటే లేదా ఇంట్లో నుంచి పంపించేయమంటే ఎవరిని పంపించేస్తారు? రెండే రెండు పేర్లు రాయండి. మొత్తం 15 మందిలో మీరే కూడా ఒక కంటెస్టెంట్ అయితే మిగిలిన వాళ్ళలో ఈ 13 మంది 14 మందిలో ఏ ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేస్తారు? క్లియర్గా హానెస్ట్గా విత్ రీజన్స్, టైం ఉంటే విత్ రీజన్స్, టైం లేకపోతే పేర్లు కామెంట్ చేయండి. ఎంతమంది ఎన్ని ఎక్కువ పేర్లు సేమ్ పీపుల్ అంటే మన వాళ్ళందరూ కూడా ఎవరు ఎక్కువ పేర్లు వాడతారనేది చూద్దాం. దాన్ని బట్టి అంత వాళ్ళ మీద అంత నెగిటివిటీ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఇక విషయానికి వస్తే ఈరోజు ఈరోజు నడిచినటువంటి హౌస్ యావత్తు కూడా కంప్లీట్గా దొంగలు బాబాయ్ దొంగలు అని టైటిల్ అందుకే పెట్టాం. దొంగతనాల హౌస్గా మారింది. సంజన క్యాప్టెన్సీ టాస్క్ గెలిచింది. శ్రీజ యొక్క స్ట్రాంగ్ పొటెన్షియల్ వల్ల రాము రాథోన్ చాలా తెలివిగా తప్పించింది. ప్రియా ఓడిపోయింది. అటు పవన్ కళ్యాణ్ పడిపోవాల్సి వచ్చింది. నిన్ననే భరణి వెళ్ళిపోయాడు. ఇమాన్యుయల్కి మనీష్కి మధ్య ఇష్యూ నడిచింది. దానివల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సిచ్యువేషన్స్ని మనం ఒకసారి చూస్తే కనుక సంజన కెప్టెన్ అవ్వడానికి పూర్తి అర్హురాలు అని నమ్ముతూ శ్రీజ ఆమెకేమి సపోర్ట్ చేయాల. శ్రీజ స్టార్టింగ్లోనే చాలా క్లియర్గా చెప్పింది, అటువైపు డెన్లోకి నేను వెళ్ళటం వల్ల వాళ్ళ ప్లాన్స్ కూడా నేను తెలుసుకుంటాను, అందుకే నేను సపోర్ట్గా నిలబడుతున్నాను సంజనాకి అని చాలా క్లియర్గా చెప్పింది. అది డే 1 నుంచి కూడా శ్రీజ స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇక కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. కెప్టెన్సీ రూమ్ అది అలాట్ చేశారు, సెపరేట్ రూమ్ ఉంటుంది. అయితే ఆ కెప్టెన్సీ రూమ్లో కేవలం శ్రీజాని మనీష్ని మాత్రమే రానివ్వడానికి యాక్సెస్ ఇవ్వచ్చు. కెప్టెన్ ఎవరన్నా కావాలంటే వాళ్ళకి రావడానికి యాక్సెస్ ఇవ్వచ్చు. సెలబ్రిటీస్ నుంచి ఒక్కళ్ళు కూడా యాక్సెస్ ఇవ్వలేదు. వాళ్ళందరూ ఫుల్ మండిపోయి చాలా సీరియస్గా ఉన్నారు. మొన్న ఎపిసోడ్లో భరణికి హరీష్కి ఇష్యూ జరిగింది. నామినేషన్స్ తర్వాత రోజు గుడ్డు పోయింది రోజు బాగా ఇష్యూ నడిచింది. దాన్ని బేస్ చేసుకునేమో మరి భరణి అయితే చాలా క్లియర్గా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పే ప్రయత్నం చేయడం, హరీష్తో మంచిగా ఉండడం ప్లాన్ చేశాడు. బట్ హరీష్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ మాస్క్ మ్యాన్ ఇతను రిజెక్ట్ చేసినట్టుగా కనిపించింది. అయితే సంజనాకు వచ్చిన ఆ లగ్జరీ ఐటమ్స్ చుట్టూ ఈరోజు ఎపిసోడ్ ఎక్కువగా తిరిగింది. 60% ఆఫ్ ద ఎపిసోడ్ థమ్స్అప్ అని కానీ, చాక్లెట్స్ అని కానీ. థమ్స్అప్ అంటే బిగ్ బాస్ కెప్టెన్ కోసం ఇచ్చినటువంటి లగ్జరీ థింగ్ ఏదైతే థమ్స్అప్ ఉందో అది ఎవరికి ఇవ్వకూడదు, తను షేర్ చేసుకోకూడదు. కానీ మిగతా వాళ్ళు దొంగతనం చేసేస్తున్నారు. అది బేసిక్ థింగ్. సో హరీష్, ప్రియా, ఫ్లోరాస్ అయిన వీళ్ళందరూ కూడా దొంగతనం చేశారు. దొరకకుండా ఎవ్వరికి డౌట్ రాకుండా చక్కగా దొంగతనం చేశారు. రీతు కూడా దొంగతనం చేసింది. మొన్న డైలాగ్ చెప్పింది, దొంగతనాలు చేయడం మా ఇంట వంట లేదు, మనసులు దోచుకుంటాం తప్ప అని చెప్పి. సరదాగా అన్న మాటే కావచ్చు. ఇవాళ రీతు కూడా దొంగతనం చేసిన థమ్స్అప్ని. రీతు దొంగతనం చేసే ప్రాసెస్ అంతా చాలా క్యూట్గా అనిపించింది. ఆ తర్వాత శ్రీజ కానీ, ఇమాన్యుయల్ కానీ, భరణి కానీ స్కిట్స్ చేశారు. కొన్ని ఓన్ పెర్ఫార్మెన్సెస్ అప్పటికప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే పెర్ఫార్మెన్స్ అవి చేశారు. అవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి, బాగా చేశారు. ఎస్పెషల్లీ భరణి, శ్రీజ ఇద్దరు చాలా బాగా చేశారు. బెస్ట్ యాక్టర్గా భరణికి వస్తే, బెస్ట్ యాక్ట్రెస్గా శ్రీజాకి వచ్చింది. మిగతా వాళ్ళు కూడా చేశారు. బట్ డీమన్ పవన్ అయితే సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ అంటూ అందరూ ఏడిపించారు. భరణికి బెస్ట్ యాక్టర్ వస్తే శ్రీజాకి బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది దీంట్లో. అయితే ఇది అయ్యే కొద్దీ, స్కిట్ అయిపోయే కొద్దీ థమ్స్అప్ టాపిక్ బాగా వచ్చింది. థమ్స్అప్ ఇష్యూ గురించి, ఆ దొంగతనం గురించి బాగా జనాల డిస్కషన్ నడవడం, ఒకళ్ళు మాట్లాడుకోవడం. సో హరీష్ ఏం చేశారంటే దొంగతనం చేసి చివరిలో సంజనాతో డిస్కస్ చేస్తూ, మీరైనా జాగ్రత్తగా దాచి ఉండాలి కదా, లేకపోతే నేను చెప్తున్నా కదా, నేను చెప్పేది మీరు ఫాలో అవ్వండి, మీకంటే బాగా మీరు చాలా జాగ్రత్తగా దాచినా కూడా మీకంటే బాగా థెఫ్ట్ చేసి ఉండాలి కదా అని కొన్ని లాజిక్స్ అవి మాట్లాడి అక్కడతో థమ్స్అప్ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. సంజన కంప్లీట్గా తన ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఓనర్స్ మీద, అంటే కామనర్స్ మీద పెడుతుంది. ఎస్పెషల్లీ శ్రీజాకి, మనీష్కి తను కంప్లీట్గా యాక్సెస్ అది ఇవ్వటం. ప్రియా కూడా లగ్జరీ రూమ్లో ఉన్న సంజనాకు సంబంధించినటువంటి చాక్లెట్స్, అవి కూడా లగ్జరీ ఐటమ్స్ కదా చాక్లెట్స్ అంటే, క్యాప్టెన్కి వచ్చినవి, అవి కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేయటం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసేసింది కూడా ప్రియా అయితే. సో ఇవన్నీ నడుస్తాయి. యాజ్ ఏ హోల్ బిగ్ బాస్ హౌస్లో నడుస్తున్నటువంటి కథలు ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్లో కాంట్రవర్సీ కంటే కూడా కాస్త క్యూట్నెస్, కెప్టెన్సీ టాస్క్ టాపిక్, థమ్స్అప్ దొంగతనాల గొడవ, సంజన గెలిచిన తర్వాత కూడా రచ్చ చేస్తూ ఒక్కసారిగా తన వాళ్ళైన సెలబ్రిటీస్కి, తన టెనెంట్స్కి హ్యాండ్ ఇచ్చి కెప్టెన్ అయిపోయాను కదా, ఇంకెళ్తా పనే ఉంది అన్నట్టు హ్యాపీగా అట్ అయిపోయి. ఆఫ్కోర్స్ తను గెలిపించింది అయితే హౌస్ మేటే కదా, ఓనరే గెలిపించింది. బట్ అందరూ కాదు, మనీష్ వైపు కూడా ఆవిడ చాలా మొగ్గు చూపిస్తుంది. అంటే ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేసి తను కెప్టెన్ అవడానికి మేబీ మనీష్ బెటర్ పర్సన్ అని నమ్ముతాం వల్ల అతనికి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు నాకు అనిపించింది. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత ఓన్లీ సింగిల్ క్వశ్చన్ ఏంటంటే, మీరే గనక ఈ హౌస్లో ఉంటే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది
అంటే ఈ మొత్తం వ్యవహారంలో. అండ్ ఏ ఇద్దరిని మీరు ఇంట్లోంచి బయటికి పంపిద్దాం అనుకుంటున్నారు? మీరే కనుక హౌస్‌మేట్ అయితే కామెంట్ చేయండి.